ఒక శిష్యుని గురించి మనం క్లుప్తంగా నేర్చుకుంటాం. మరి వీళ్ళందరి గురించి ఎంతసేపు చెప్పినా గానీ చాలా ఉంటది. ఇక్కడ చూస్తే కనుక మరొక శిష్యుడు ఈ దినంలో మనం నేర్చుకోబోయే శిష్యుడు ఎవరంటే యోహాను. యోహాను కూడా మరి జబదయి కుమారుడైనటువంటి యోహాను. మరి వీళ్ళిద్దరు అన్నదమ్ములు, అంటే 2 సెట్స్ ఆఫ్ బ్రదర్స్ మనం చూస్తా ఉన్నాం. పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను. మరి యాకోబు యొక్క సహోదరుడు యోహాను. మరి అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈయన కూడా యాకోబు లాగే పిలువబడ్డాడు. వాళ్ళ తండ్రితో పాటు వాళ్ళకి అడుగుతా ఉన్నప్పుడు మరి జబదయి కుమారులు అని అనబడ్డారు. అయితే ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, మరి యోహాను సువార్త 13:23లో కనుక మనం చూస్తే కనుక ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు అని రాయబడి ఉంది. ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభు గారు వారు ప్రేమించారో ఆ శిష్యుడు అని రాయబడి ఉంది యోహాను గురించి. మరి తను చాలా సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుకి. మరి మరి రొమ్మును ఆనుకున్నవాడు అనే మాట కూడా రాయబడింది. మరి అంత సన్నిహితుడైనటువంటి వ్యక్తిగా యోహాను శిష్య బృందంలో ఉన్నాడు. మరి ఆ కోర్ గ్రూప్ ఏదైతే కనుక చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారిలో కూడా యోహాను ఒక శిష్యుడు. యోహాను, యాకోబు, పేతురులు కదా ఆ కోర్ గ్రూప్ లో ఉంది. మరి ఆ విషయాన్ని పౌలు గారు కూడా గలతీ పత్రికలో మెన్షన్ చేస్తాడు, ఎత్తి చూపిస్తాడు అనే విషయం కూడా మనం చూసుకుంటా ఉంటాం. ఈయన కూడా అసలు అంటే శిష్యులందరి యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడం అనేది శిష్యుల యొక్క పరమార్థంగా జీవించారు వాళ్ళు. వాళ్ళ జీవిత ధ్యేయమే అది. అదే విషయం యోహానుకు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా చాలా కామన్ విషయాలు, ఆ కోర్ గ్రూప్ లో ఉన్నటువంటి కామన్ విషయాలు మనం యోహాను జీవితంలో కూడా చూస్తాం. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో సన్నిహితంగా ఉంటూ మరి తను కొన్ని విషయాల్లో పాల్పంపులు పొందాడు. మనం చూసాం కదా. మరి యాయిరు కుమార్తెను లేపినప్పుడు, మరి ఆ తర్వాత రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు, గెత్సేమనే తోటలో, వీటిలో మరి పేతురు, యాకోబులతో కలిసి యోహాను కూడా ఉన్నాడు అనే విషయం మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం. మరి అంతేకాకుండా ఈయన అనేకమైనటువంటి పుస్తకాలు రాశాడు. మనకు తెలుసు. యోహాను సువార్త, ఆ తర్వాత 1, 2, 3 యోహాను పత్రికలు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం. ఇవన్నీ కూడా ఆయన రాసినట్లుగా మనకు తెలుసు. మరి ఆ విషయాలకు వస్తే కనుక మరి చంపబడకుండా లేకపోతే హతసాక్షి అవ్వకుండా మరి ముసలితనం వరకు జీవించినటువంటి ఏకైక శిష్యుడు అని యోహాన్ని చెప్తారు. మనకు తెలుసు ఆయన వేడి నూనెలో ఈయన మీద కూడా మరి హత్య ప్రయత్నం జరిగింది. కానీ ఆయన చనిపోల. నూనెలో వేసినప్పుడు ఆయన చనిపోయినప్పుడు మరి తీసుకెళ్లి పద్మాసు అనేటువంటి అడవిలో ద్వీపంలో పడేశారు. అది చాలా భయంకరమైన ద్వీపం. అసలు అది ఎంత భయంకరమైనటువంటి శిక్ష అంటే చనిపోతేనే బాగుంటది అనిపించేటువంటి ద్వీపం అనమాట అది. నేను దాని గురించి పెద్దగా మాట్లాడలేదు, కానీ చాలా భయంకరమైనటువంటి శిక్ష. పద్మాసు ద్వీపం అంటే సాధారణమైనది ఏం కాదు. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క సార్వభౌమాధికారంలో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి యోహాన్ని బ్రతికించి మరి ఆయన ఆత్మవశుడై ఉండగా మరి ప్రకటన గ్రంథాన్ని, ప్రత్యక్షతని, రాబోయే దినాల గురించి, మరి తీర్పు గురించి, యుద్ధాల గురించి, మరి దేవుని యొక్క మరి పరలోకం గురించి, నిత్య జీవం గురించి అనేకమైన విషయాలు ఆయన దర్శన రూపంగా చూసి దాన్ని రాయడానికి దేవుడు మరి ఎంతో గొప్పగా యోహాన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే యోహాను యొక్క గుణగణాలను గురించి కనుక మనం చూస్తే, ఆయన క్యారెక్టరిస్టిక్స్ చూస్తే, మరి ఆయన యొక్క రైటింగ్స్ అంటే రాతలు, ఆ యొక్క పుస్తకాలు, యోహాను సువార్త కానీ, 1, 2, 3 యోహాను పత్రికలు కానీ, మరి ప్రత్యక్షత అంటే ప్రకటన గ్రంథం కానీ మనం చూసినప్పుడు మరి ఆయన ఎక్కువ మరి ప్రేమ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టు, ఎక్కువగా ఆయన దాని గురించి రాసినట్లు మనం చెప్తాం. ఈయన క్యారెక్టరిస్టిక్స్ లో కూడా చూస్తే కనుక ఆ ప్రేమని ఆయన వ్యక్తిత్వంలో కూడా మనం కనుగొంటాం. అంతేకాకుండా మరి చాలా
మరి నిజాయితీ కలిగినటువంటి వాడు, దేవుని విషయంలో చాలా నిజాయితీ కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు. మరి ఈ జెబెదయి కుమారులని ఉరిమిడి వారు అని అంటామని మనం వింటా ఉన్నాం కదా. మరి అటువంటి మనస్తత్వం కలిగిన వాడే మరి యాకోబుతో కలిసి ఒక్కసారి అగ్ని తీర్చవా అని అడుగుతారు. అంటే కేవలం చదువు సంధ్య లేనటువంటి చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ఆకాశం నుంచి అగ్ని దించేంత స్థాయికి వచ్చారు అని అంటే మరి ఒకసారి ఆలోచించండి. అంటే ఆ అగ్ని దించడం అనేది కరెక్టా కాదా, అక్కడ అక్కడ విషయం ఏంటి అనేది నేను ఆలోచించట్లా. అక్కడ సందర్భం ఏంటి, ఎందుకు మాట్లాడారు వాళ్ళు అలా అనే విషయాన్ని నేను ఆలోచించట్లేదు. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అసలు చేపలు పట్టుకునేవాళ్ళు, వలలు కడుక్కునేవాళ్ళు. ఎంత మురికిగా వాళ్ళు ఉంటారు అనేది మనం ఊహించుకుంటే మరి ఈ దినాల్లో కూడా ఎక్కువ మురికిగా ఉండేవాళ్ళు మరి తెలియదు నాకు. కానీ అటువంటి స్థితిలోంచి మరి అగ్ని దించేటువంటి స్థితికి వచ్చారంటే మరి వాళ్ళు ఎంత శక్తి పొందుకున్నారు దేవుని దగ్గరికి వచ్చి అనేది మనకు అర్థమవుతుంది. అంటే నేను అగ్ని దించడం అనే దాని గురించి నేను పాజిటివ్ అది నెగిటివ్ అనేది నేను మాట్లాడలేదు. కానీ వారి యొక్క స్థితి, వారి యొక్క అంటే వాళ్ళ అగ్ని దించగలం అనేటువంటి ఒక అవగాహన కలిగే మాట్లాడారుగా. అంటే వాళ్ళ యొక్క శక్తి ఎక్కడ ఉంది అనేది చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి నిజమే. మరి అంటే ఆ సమయంలో వాళ్ళు రోషం పూనుకున్నారు. వాళ్ళు ప్రతిసారి ఇతరులకు హాని చేసేవాళ్ళు ఇంకోటి కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ సమయంలో రోషం పూనుకున్నారు అనమాట. అయినప్పటికి కూడా ప్రభు యొక్క సాహచర్యంలో నిజంగానే మరి దేవుని దాసులు చెప్పినట్లుగా ప్రభు యొక్క సాహచర్యంలో వారి జీవితాలు రూపాంతరం పొందటం అంటే ఆ పరిస్థితిని వేరే కోణం నుంచి చూడటం నేర్చుకున్నారు. ఆ పరిస్థితిలో వారి యొక్క రియాక్షన్ మనం చూసాము. తర్వాత వ్యక్తుల్ని, పరిస్థితుల్ని యేసుక్రీస్తు యొక్క కోణంలోంచి చూడటం, వాళ్ళు నేర్చుకోవటం కూడా మనం చూస్తాం. అంతేకాకుండా ప్రత్యేకమైన గుణ లక్షణం ఏంటి యోహానులో చూస్తే, ఇంటిమసీ విత్ గాడ్, ఇంటిమసీ విత్ జీసస్ క్రైస్ట్. రొమ్మున ఆనుకున్నాడు అనే మాట చాలాసార్లు రాయబడింది కదా యోహాను సువార్తలో. అంటే అంత క్లోజ్ గా ఉన్నాడు, ఎక్కడ తిరిగినా పక్కనే ఉండేవాడు అనమాట. అంత క్లోజ్ గా ఉన్నాడు. మరి అంతేకాదు కానీ ప్రత్యేకమైన సందర్భాలు మరి యోహాను భక్తుని యొక్క జీవితంలో మనం చూస్తాం. ఎటువంటి సందర్భాలు అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో మరి యోహాను మరి ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక శిష్యుడు అది మనం చూస్తాం. అంతేకాకుండా సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో యోహాను అక్కడ ఉన్నాడు అని ప్రభువుకు కూడా తెలుసు. అందుకని యోహాన్ని పిలిచి తన తల్లి అయిన మరియని ఆయనకు అప్పచెప్తాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. సిలువ మీద పలికినటువంటి మాటల్లో ఇది కూడా ఒకటి. అమ్మ నీ కుమారుడు అంటే తన తల్లిని యోహానికి అప్పచెప్పడానికి యోహాను అర్హుడని యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎంచారు. అందుకని యోహాన్ని పిలిచి మరి తల్లిని అప్పచెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన సందర్భాలు యోహాను జీవితంలో ప్రభుతో కూడా జరిగినటువంటి విషయాలు. మరి నిజమే. మరి యేసుక్రీస్తు ప్రభుకి అంతగా ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు. తనకు తానే రాసుకుంటాడు అన్నమాట, యేసు ప్రేమించిన శిష్యుడు అని. ఎంత గొప్పగా రాసుకున్నాడో, పేరు చెప్పలేదు కానీ చక్కగా రాసుకుంటాడు. మరి అంతేకాకుండా మరి ఆ యొక్క ప్రభురాత్రి భోజనం, ఆ చివరి భోజనంలో మరి ప్రభుతో కూడా ఉన్నటువంటి వాడు. అక్కడ ఆయన బోధని నేర్చుకున్నటువంటి శిష్యుడిగా ఉన్నాడు. అంటే అందరు శిష్యులందరూ అక్కడ ఉన్నారు, యోహాను కూడా ఉన్నాడు. మరి చూసినట్లయితే కనుక ఆయన రచించినటువంటి రచనలు మనకి ఏమి తెలియజేస్తాయి అంటే యోహాను సువార్త 1, 2, 3 యోహాను పత్రికలు, అంతేకాకుండా ప్రత్యక్షత ప్రకటన గ్రంథం ఆయన రాశాడు. ఆయన యొక్క శైలి, ఆయన యొక్క రాతలు మనం కనుక అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే కనుక మరి ప్రేమ అనే దాన్ని
ఆయన హైలైట్ చేస్తాడు ఎక్కువగా. అంటే బల్ల బుద్ధి చెప్పడం అన్నమాట. ప్రేమ గురించి ఆయన మాట్లాడతాడు. అంతేకాకుండా వెలుగు గురించి మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వెలుగుగా ఉన్నాడు అని పత్రికలో చూసినా గానీ, సువార్తలో చూసినా గానీ ఈ మాటలుంటాయి. సత్యాన్ని గురించి మాట్లాడతాడు. ఎక్కువ సత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత చూస్తే గనక ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే నిత్య జీవం. నిత్య జీవాన్ని గురించి మాట్లాడతాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుని చూపించినటువంటి విధానం అలాగే ఉంది. ఆయన ప్రేమై ఉన్నాడని మరి ఆయన అదే స్టేట్మెంట్ ఇస్తాడు కదా యోహాను పత్రికలో, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని అంటాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. సత్యాన్ని గురించి మిగతా భక్తులు ఎవరు రాయలేదు కానీ సువార్తల్లో నేనే సత్యం, నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువారి స్టేట్మెంట్స్ కూడా రాసింది యోహానే. మరి నిజం ప్రకటన గ్రంథం అంతా కూడా నిత్య జీవానికి మనం ఎలా సిద్ధపడాలి అనే హెచ్చరికే కదా మనందరికీ కూడా. మరి ఆ నిత్య జీవం గురించి మరి ఎక్కువగా మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవం అనే మాటలు మనకు ఎక్కువగా మన ముందుకు తీసుకొని వచ్చాడు యోహాను భక్తుడు. తర్వాత ఆ జీవితాన్ని కనుక మనం చూస్తే నిజమే ఆయన జీవితం అంతా కూడా మరి ఓల్డ్ ఏజ్, చాలా వృద్ధుడైపోయేటప్పటికి, వృద్ధుడయ్యే వరకు కూడా ఆయన జీవించి ప్రకటన గ్రంథాన్ని మరి రాసినట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. తర్వాత జీవితంలో మనం చూసినట్లయితే కనుక అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత మనం చూస్తే ఆయన ఎఫెసులో మరి తన పరిచర్యం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ నూనెలో కాల్చబడటానికి ముందు. తర్వాత పద్మాసు దీవులో పరవాసనయ్యానంటాడు. అంటే ఆయన శిక్షకు గురయ్యాడు, మరి చెరగా కొనిపోబడ్డాడు. నిజానికి చెప్పాలి అంటే పద్మాస్ అనేటువంటి ఆ యొక్క దీవిలో అక్కడే ఆయన ప్రభు నుంచి ప్రకటన గ్రంథాన్ని మరి దర్శనం ద్వారా చూశాడు, మనకు అందరికి తెలుసు. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్లే చాలా వృద్ధాప్యంలో ఆయన మరణించాడు. ఆయన మరణాన్ని గురించి ఎలా జరిగింది అనేది మనకు తెలియదు కానీ మేబీ ఓల్డ్ ఏజ్ లో ఆయన చాలా వృద్ధాప్యంలో ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. ఆయన మరి నిజంగానే మనకి ప్రాముఖ్యంగా ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి అని అంటే ఆయన పుస్తకాల ద్వారా దేవుడు ప్రేమే అన్నాడు. ఒకటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. మరి చూసినట్లయితే యోహాను భక్తుడి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఆయన మనకి ఏమి బోధిస్తా ఉన్నాడు అనేటువంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే ఆయన క్రైస్తవత్వాన్ని చాలా విభిన్నమైనటువంటి రీతిలో మరి ఎత్తి చూపించాడు. క్రైస్తవత్వం అనేది అంటే క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం అనేది మరి ఒక రిలేషన్షిప్, అదొక సంబంధం, అదొక బాంధవ్యం, అది మతం కాదు అనే విషయాన్ని చాలా చక్కగా రాశాడు. విశ్వాసులు ఎలాగుండాలి, దేవునితో మనకున్న సంబంధం ఏంటి, భవిష్యత్తు దినాల్లో దేవునితో మనం ఏం చేయబోతా ఉన్నాం అనేది ఆయన చాలా చక్కగా రాశాడు. అంటే క్రైస్తవత్వం అనేది దేవునితో మనుషులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యమే గాని అది ఒక మతం కాదు. అంతేకాకుండా మరి ప్రేమ అనేది ఒక విశ్వాసికి లేకపోతే ఒక శిష్యునికి అదొక మార్క్. అంటే మనం శిష్యులుగా ఎదుగుతున్నామనంటే మన జీవితంలో ప్రేమ అనేది ఒక మార్క్ అనేది మనకి మరి చాలా స్పష్టంగా యోహాను భక్తుడు సెలవిచ్చాడు. యేసుని ప్రేమించిన శిష్యుడు మరి చిట్ట చివరి వరకు కూడా ఆయన వదిలిపెట్టకుండా మరి దేవుని యొక్క ప్రేమ గురించి, మన జీవితంలో ఉండాల్సినటువంటి ప్రేమ గురించి, ఒకరినొకడు అత్యధికంగా ప్రేమించుకోవాలని మరి మరి చక్కటి ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులుగా ఆయన ఆ ప్రేమను గురించి, అది నిజమైనటువంటి గుర్తు. మనం ప్రభు యొక్క శిష్యులుగా ఎదిగాము అంటే ప్రేమ అనేది నిజమైనటువంటి గుర్తు అనే విషయాన్ని మరి యోహాను మనకి బోధిస్తాడు ఆయన రాతల ద్వారా. మరి అంతేకాకుండా మరి లోతైనటువంటి సహవాసాన్ని మనం దేవునితో కలిగి ఉంటే మన జీవితం రూపాంతరపరచబడుతుంది, మన జీవితం మారుతూ వెళ్తా ఉంటది. మరి ఆ మాటలు కూడా యోహాను భక్తుడు రాశాడు. అంటే పై పైన నిజమే ఈ దినాల్లో మన అందరి జీవితాల్లోనూ ఇది ఉంది, ఎంతో కొంత % ఉంది అని ఒప్పుకోకుండా తప్పదు. ఎందుకు అంటే
మనం పైపైన జీవించడం అనేది సారీ పైపైన జీవించడం అనేది బాగా అలవాటు చేసేసుకున్నాం. బాగా అలవాటు చేసుకున్నాం. విషయాలని తేలిగ్గా సారీ విషయాల్ని తేలిగ్గా తీసుకోవడం, మరి జీవిత విధానాన్ని తేలిగ్గా తీసుకోవడం, మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులను తేలిగ్గా తీసుకోవడం అలా కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుతో లోతైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మరి మన జీవితాలు రూపాంతరపరచబడతా ఉంటాయి. మనం మారుతా ఉంటాం. ఎట్లాంటి మార్పులోనికి వెళ్తామంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగా మనల్ని కూడా చూసుకుంటామంట. ఆ మాట అంటాడు యోహాను భక్తుడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఉంటాం, చూస్తాం అంటాడు. అంటే ఆయన ఎంతవరకు మనం రూపాంతరపరచబడాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి రూపాంతరపరచబడాలి అనే విషయాల్ని మరి యోహాను భక్తుడు రాస్తా ఉంటాడు. నిజమే. మరి చూసినట్లయితే మరి అటువంటి చక్కటి రాతలు యోహాను భక్తుడు రాశాడు. మరి ఆ యొక్క క్రైస్తవుడుగా ప్రభు యొక్క శిష్యుడిగా లేకపోతే విశ్వాసిగా ఏ విధంగా జీవించాలి అనేటువంటిది, ఎటువంటి రూపాంతరం మన జీవితంలోకి రావాలి అనే విషయాల్ని చాలా బాగా రాశాడు. మరి నిజానికి ఆయన అంటాడు, క్రైస్తవ జీవితం అంటే రోజు మార్చబడటం. ఒక్క రోజులో మనకి సంపూర్ణత రాదు. మరి దేవుడు కూడా ప్రతిరోజు మన విషయాలతోనూ మన డైలీ లైఫ్ తోనూ మరి ఆయన డీల్ చేస్తా మరి మన యొక్క బలహీనతల మీద ఆయన మరి దృష్టి పెట్టి మనల్ని ఆ బలహీనత నుంచి విడిపిస్తా మన జీవితాన్ని మార్చుకుంటా తీసుకెళ్తాడు. ఎప్పుడంటే మనం దేవుని వాక్యం ద్వారా ఆయన చేసేటువంటి పనిని మనం గుర్తించి అంగీకరించినప్పుడు. సో మనం అంగీకరించకుండా దేవుడు బలవంతంగా మన జీవితంలోకి వచ్చి పనులు చేయడు. మనం అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రతిరోజు మనం రూపాంతరపరుస్తాడు. దేవుని వాక్యం మనం రూపాంతరపరుస్తుంది. దేవుని వాక్యంలోంచి ఆయన మాట్లాడుతూ మన జీవితాల్లోంచి మార్పు తీసుకురావాలని చూస్తాడు. అది మరి ఆ ప్రేమని యేసుక్రీస్తు ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మరి యోహాను చక్కగా రాస్తాడనమాట. మరి యోహాను ఏ విధంగా భౌతికంగాను ఆత్మీయంగాను యేసుక్రీస్తు ప్రభుకి చాలా క్లోజ్గా దగ్గరగా ఉన్నాడు. మరి ఎక్కడి వరకు ఆయన నేర్చుకున్నాడంటే ఇందాక నేను చెప్పినట్టే లాస్ట్ సప్పర్ లో కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆయన నేర్చుకున్నాడు. అంటే మరి క్రైస్తవ జీవితం అంటే ఏంటి అంటే ప్రభువుకి వ్యక్తిగతంగా ఆత్మీయంగా దగ్గరగా వెళ్ళడం. ఎప్పుడు మనం ఆయనకి దగ్గరగా వెళ్తామంటే ఆయన చక్కగా రాస్తాడు. మన ప్రార్థన సమయాలను కలిగి ఉండటం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని ముందు మౌనంగా ఉండి ధ్యానం చేసుకోవడం ద్వారా, మౌనంగా ఆయన మాట కొరకు కనిపెట్టడం ద్వారా, ఆయన మన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తీసుకొచ్చేటువంటి వాక్య సంబంధమైన తలంపుల్ని మనం రానివ్వడం ద్వారా, మన జీవితంలోకి రానివ్వడం ద్వారా మనం మరి యేసుక్రీస్తు ప్రభుకి ఇంకా దగ్గరికి ఎదగలుగుతాం. మరి అంతేకాకుండా యోహాను తన యొక్క శ్రమలో దేవుని యొక్క పక్షంగా నిలిచినాడు. అందరూ పారిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడతా ఉన్నాడు. ఆయన శ్రమల్లో తీసుకెళ్ళబడ్డాడు. మరి అటువంటి సమయంలో చాలా ధైర్యంగా, ఆయనకి ఎలాంటి ధైర్యం ఉందో మనకు తెలియదు కానీ సిలువ దగ్గర మరి ఆయన ఒక్కడే నుంచున్నట్లు మనం చూస్తాం. అందరూ పారిపోయారు, భయం వేసింది, వాళ్ళందరికీ పారిపోయారు. మరి ఆ తర్వాత ఆయన మరి అంత ధైర్యవంతుడు మరి పద్మస్ ద్వీపంలోకి పరవాసి అయినట్లుగా మనం చూస్తాం. ఏంటి మనం నేర్చుకుంటాం ఈ విషయం నుంచి అంటే మరి క్రైస్తవ జీవితం అంటే బాధ, పెయిన్ లో నొప్పి కలుగుతున్నటువంటి విషయాలు మన జీవితంలోకి వస్తా ఉన్నప్పుడు మనం నమ్మకంగా
దేవునికి నమ్మకంగా ఉండడం. ఆశీర్వాదాల్లో అందరూ నమ్మకంగానే ఉంటాం. దేవుడు అయ్యి ఇయ్యి ఇస్తా ఉన్నప్పుడు వాటన్నిటిని మనం ఆశీర్వాదాలుగా తీసుకొని ఆ విషయాల్లో మనం నమ్మకంగానే ఉంటాం. కానీ బాధ, పెయిన్ ఉందో చూసారా? మన జీవితాన్ని ఒక విషయం బాధలోకి నెడతా ఉంది, గుచ్చుకుంటా ఉంది, కష్టంగా అనిపిస్తా ఉంది. ఆ విషయం మనల్ని తొలిచేస్తా ఉంది. అటువంటి పెయిన్ లో ఉన్నప్పుడు ప్రభువుకి నమ్మకంగా ఉండటం అనేది మరి అది అత్యధికమైనటువంటి ఆశీర్వాదం అని మనకి అర్థం చేసుకోవాలి. మరి అంతేకాకుండా మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని తీసుకొచ్చి మరి యోహాను చేతిలో పెట్టారు అంటే దానికి అర్థం ఏంటి? యోహాను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగాను, ఒక కేర్, శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగాను మనం చూస్తూ ఉంటాం. అంటే క్రైస్తవ జీవితం అంటే మరి ఇతరులని మరి మన జీవితంలో ప్రాక్టికల్ లవ్, మరి అంటే ప్రేమ గురించి మనం ఎంతైనా మాట్లాడతాం, కానీ ప్రేమించడానికి వచ్చేటప్పటికి మనం ఎలా ఉన్నాం? మనం మన కుటుంబాన్ని శ్రద్ధ తీసుకుంటాం, మన పెద్దల గురించి శ్రద్ధ తీసుకుంటాం, ఇంకా కొంతమంది గురించి శ్రద్ధ తీసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిని గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు యోహాన్. ఆయన చేత నమ్మబడి ఆయనకు అప్పగించబడ్డాడు. మనం అలాగున్నామా? నమ్మబడుతున్నావా? దేవుని చేత నమ్మబడి దేవుని చేత ఒక పనిని అప్పగించబడేటువంటి ఆ ప్రేమ, ఆ శ్రద్ధ, ఇతరుల మీద శ్రద్ధ, కేర్ ఫర్ అదర్, ఇతరుల మీద శ్రద్ధ మనం కలిగి ఉన్నామా? దాని గురించి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మరి నిజమే. మరి యోహాన్ గారు పదే పదే ప్రేమ గురించి తన యొక్క ఉత్తరాల్లో రాస్తాడు. ఒకసారి రెండు సార్లు కాదు, మనం లెక్క పెడితే ఈ ప్రేమ అనే మాట చాలా సార్లు ఉంటది ఆయన పత్రికల్లో. ఆయన అంటే చిన్నపిల్లలారా ఒకరినొకరు ప్రేమించండి అంటాడు. ఆయన రాస్తా అంటే తన తన దగ్గర రక్షించబడినటువంటి వారికి ఆయన రాస్తా, ఆ సంఘాల్లో ఉన్నటువంటి వారికి ఆయన రాస్తా, చిన్నపిల్లలారా అని సంబోధించింది ఎవరినంటే సండే స్కూల్ పిల్లలు కాదు, విశ్వాసులు. విశ్వాసులు చిన్నపిల్లలు అని అంటారు. అనేది కనాలంటే అప్పుడే రక్షించబడినటువంటి వారు, కొద్ది సంవత్సరాలు అయినటువంటి వారు, నూతనమైనటువంటి విశ్వాసులు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒకరినొకడు ప్రేమించాలి అనే మాట చెప్తా ఉన్నాడు. మరి అంటే క్రైస్తవ జీవితం అంటేనే క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ జీవనం అంటే జీవన విధానం అంటేనే మరి మన యొక్క నాలెడ్జ్తో, మన యొక్క జ్ఞానంతో, మనకు తెలిసినటువంటి విషయాలతో గుర్తించబడదు. కానీ క్రైస్తవం అంటే లవ్ ఇన్ యాక్షన్, ప్రేమ, ప్రేమ పనిలోనికి మారడం మనం చూస్తాం. కొత్తగా మాట్లాడటం కాదు, పనిలోనికి మారడం మనం చూస్తాం. మరి యోహాను భక్తుడు చాలా సార్లు ఈ ప్రేమ గురించి ఆయన తన ఉత్తరాల్లో రాశాడు. మరి ఇంకొక విషయం ఏం మాట్లాడతాడు ఆయన అంటే ఆయన అబద్ధపు బోధల గురించి చాలా ఖండితంగా రాశాడు. మన యొక్క ప్రేమ సత్యం చేత బ్యాలెన్స్ అవ్వాలి. ప్రేమ ప్రేమ అనుకుంటా ప్రేమిస్తా అబద్ధపు బోధలను కూడా ప్రేమించకూడదు. మన ప్రేమ ఎప్పుడు కూడా విత్ రిఫరెన్స్ టు దేని మీద ఆధారపడి ఉండాలంటే సత్యం మీద ఆధారపడి ఉండాలి. సో సత్యాన్ని దాటి వెళ్ళినటువంటి ప్రేమలు మనకు అక్కర్లేదు. అంటే ఆయన యొక్క బోధలు మనకి ఏం తెలియజేస్తాయి అంటే ధైర్యంగా మనం ప్రేమించాలి, అదే క్రైస్తవ జీవితం. కానీ సత్యం కోసం బలంగాను స్థిరంగాను ఉంచవాలి. ఈ రెండు కలిసి వెళ్ళాలి. అది ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. అంటే మన సహజ జీవనంలో జీవించాల్సినటువంటి క్రైస్తవ జీవితం. మనం మాట్లాడుకున్నాం ఏంటి, యోహాన్ భక్తుడు చాలా ముసలితనం వరకు బ్రతికి ఆయన యొక్క పనిని జరిగించాడు.
మరి విశ్వాస్యత కలిగి చనిపోయాడు. ప్రసిద్ధి చెంది కాదు. చాలాసార్లు ప్రసిద్ధి చెంది చనిపోదాం అనుకుంటాం. శిష్యుల యొక్క జీవితాల్లో చూస్తే వీళ్ళు చాలా చాలా యోహాను కూడా పేతురుతో కలిసి చాలా ఆశ్చర్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆయన మరి నూనెలో వేసి కాల్చబడక ముందు ఆయన ఎఫెసు సంఘంలో పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించాడు ఆ పరిసర ప్రాంతాల్లో. మరి చక్కని మరి విద్య లేని పామరుడు ఈయన కూడా. ఈ చేపలు పట్టే వాళ్ళందరికీ పెద్దగా ఏం చదువు లేదు. ఎంత చక్కటి భావజాలాన్ని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో మన ముందు పెట్టాడో ఈయన. ఎంత చక్కటి దర్శనాన్ని, భవిష్యత్తు విషయమైనటువంటి దర్శనాన్ని ఆయన మన ముందుకు తీసుకొచ్చాడో చూస్తే దేవుడు అసంభవాలని సంభవం చేస్తాడు. నిజంగానే ఎప్పుడైనా కొంచెం నోట్స్ రాసుకోవడానికి కూర్చుంటాను నేను కూడా. అప్పుడు అసలు పదాలే రావు నాకు. అంటే ఒక ఒక ఆలోచన గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ రాయడం ఎంత కష్టమో దాని గురించినటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక చిన్న పారాగ్రాఫ్ రాయడానికి చాలా కష్టపడతాం. కానీ ఎంత చక్కటి సాహిత్యాన్ని, ఎంత చక్కటి భావాలని, ఎంత చక్కటి విషయాల్ని ఎంత సూటిగా చెప్పారంటే, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలో లేకపోతే మనం ఏమీ కూడా ఒక చిన్న పారాగ్రాఫ్ కూడా మనకు రాదు. అంత చక్కటి మరి వైవిధ్యమైనటువంటి విషయాల్ని, యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ఉన్నటువంటి విషయాల్ని ఆయన మన దగ్గరికి తీసుకొచ్చాడు. అయినప్పుడు కూడా ఆయన ప్రసిద్ధి చెందటానికి ఒప్పుకోలే. కానీ విశ్వసనీయతతో, దేవుని పట్ల విశ్వాసంతో ముందుకెళ్ళటానికి, ఈవెన్ చనిపోయే వరకు ముందుకెళ్ళడానికి కూడా ఆయన మరి ఆ విధంగా ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. దాన్ని అంగీకరించారు శిష్యులు అందరూ కూడా. మరి అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి క్రైస్తవ జీవితం అనేది మరి పూర్తి చేయడం గురించే మాత్రమే కాదు, కానీ చాలా వేగంగా మొదలెట్టడం గురించి కాదు. నిజమే, ఒకరి యొక్క ప్రారంభం అతని అంతము మేలు అని ఎందుకు అంటాడు భక్తుడు? మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను అని అంటే, మనం ఎలా ముగించామనేది మన జీవితాల్లో చాలా ముఖ్యం. అనేక రకాలైనటువంటి విషయాలు మన జీవితాల్లో ఉండొచ్చు, కానీ మనం ఎంతో ఫాస్ట్గా లేకపోతే ఎంతో వేగంగా మనం మొదలు పెట్టామనే విషయం కాదు, కానీ ఎంత చక్కగా ముగించాం అనే విషయం మన జీవితానికి మరి చాలా అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి మరి క్రైస్తవ జీవితంలో ఎంత చక్కగా ముగించాం, ఎంత వేగంగా మొదలెట్టాం, ఎంత ప్రసిద్ధి చెందాం, ఎంత మెచ్చుకోబడ్డాము, ఈ విషయాలు పెద్దగా జీవితానికి యాడ్ చేయవు, ఏమి కలపడానికి. మనం ఎంత చదివాం, ఎంత అందంగా ఉన్నాం, మన కుటుంబం ఏంటి, మనం ఏంటి, మన పిల్లలు ఏంటి, లేకపోతే వాళ్ళ గొప్పతనాలు ఏంటి, మన గొప్పతనం ఏంటి, ఇవన్నీ క్రైస్తవ జీవితంలో పెద్ద విషయాలు కాదు. అసలు అవి ఏవీ విషయాలు కాదు. మనం గర్వపడటానికి సంబంధించిన విషయాలే కాదు అవి. ఎంత నమ్మకంగా ఉన్నాం, ఎన్ని క్రైస్తవ లక్షణాలని నీ జీవితంలో మరి లైవ్ లో ఉంచావు, లేకపోతే ఎన్ని క్రైస్తవ లక్షణాలని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అనుదినం, వాటిలో ఎంత నిజాయితీగా వాటిని చేయాలని ఇష్టపడతా ఉన్నావు, ఎంత సక్సెస్ఫుల్ గా వాటిని చేయగలుగుతా ఉన్నావు. సందర్భాలు వచ్చినప్పుడు, మన జీవితంలో అనుదినం వచ్చే సందర్భాల్లో ఆ క్రైస్తవ జీవిత విలువల్ని మనం పాటిస్తా వెళ్తా ఉన్నప్పుడు అది సక్సెస్, అది విజయం. మరి అటువంటి జీవితాన్ని జీవిస్తా అది అనుదిన జీవితంగా, జీవన శైలిగా మారి మరి ముందుకు వెళ్ళడం అనేది, ముగించుకోవటం దాన్ని అనేది క్రైస్తవ జీవితం యొక్క ధ్యేయం. కానీ మన బంధుగణంలో ప్రసిద్ధి చెందటం, మన ఫ్రెండ్స్ లో గొప్పగా ఉండటం, మనం పని చేసే చోట గొప్ప పనిని చేయడం, లేకపోతే వాళ్ళ దగ్గర మెప్పు పొందటం, లేకపోతే ఇంకేదో కాదు. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యేసుక్రీస్తు ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండటం, విశ్వాస్యత కలిగి ఉండటం, నమ్మకం కలిగి ఉండటం,
ఆయన యొక్క విలువల్ని మన జీవితంలోనికి తీసుకుని వచ్చి మన నుంచి అది ప్రాక్టికల్ గా వాటిని అనుసరించడం, వాటిని మన జీవితంలోంచి బయటకు తీసుకురావడం, అనుదినం జాగ్రత్తగా ఆ విషయాలు, ఆ విలువల మీద ఆధారపడి జీవించడం. మరి ఫినిషింగ్ వెల్, నా పరుగును తుదముట్టించాను అని అంటే అందరికి రాసేసుకోవడం కాదు అది. అందరూ రాసేసుకోవడం కాదు, ఆయన బతుకున్నప్పుడే చెప్పేశాడు ఆ మాటని, నా పరుగును తుదముట్టించానని. మనం నిజానికి ఆ ఫినిషింగ్ వెల్, మంచి ముగింపుకి వెళ్తున్నావా? మంచి ముగింపులోకి వెళ్తున్నావా? 2 తిమోతిలో రాస్తాడు భక్తుడు. ఇంకా తను చనిపోతాడని తెలుసు పౌలు భక్తుడు. ఇంకా తనకి నీరో చక్రవర్తి ద్వారా శిరచ్ఛేదం అనే ఆజ్ఞ వచ్చేసింది. అది ఇంప్లిమెంట్ చేయడానికి కొద్ది దినాలే ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, వెనక్కి తిరిగి చూసుకొని ఆ చీకటి గుహలో తన పక్కన ఏమున్నాయో కూడా తెలియదు, ఆ చీకటి గుహలో చివరి దినాల్లో కూర్చొని అంటాడు, నా పరుగును తుదముట్టించాడు. అంటే అది ఒక రోజుది కాదు. అంటే నేను చచ్చిపోతున్నానని చెప్పడం కాదు ఆయన ఉద్దేశం. వెనక్కి తిరిగి చూసుకొని ఏ దినానికి ఆ దినం క్రైస్తవ విలువలతో జీవించాడో లేదో దాన్ని లెక్కేసుకుంటా, లెక్క అప్పచెప్తా, ఆ లెక్కలు తిరగేస్తా, ఫినిషింగ్ వెల్ అంటున్నాను. మంచి ముగింపుని నేను ముగిస్తా ఉన్నాను. అది మన జీవితం యొక్క, క్రైస్తవ జీవితం యొక్క ధ్యేయంగా ఉండాలి. రేపొద్దున మనం తీసుకెళ్లేది కూడా ఇదే, దేవునితో గడిపినటువంటి క్షణాలు, దేవుని యొక్క విషయాల్లో ఎంత విలువలు, ఆ విలువలను మనం పాటించాం, ఇవే మనతో పాటు వస్తాయి. అంతే తప్ప నువ్వు ఎంత మంచి ఉద్యోగం చేసావో, గవర్నమెంట్ ఉద్యోగం చేసావా, సంపాదించావా, ఆస్తి కూడబెట్టి పిల్లలకి ఇచ్చావా, వాళ్ళని గొప్పగా చదివించావా, అందంగా ఉన్నావా, గొప్ప చదువు చదువుకున్నావా, ఇంకా ఇంకా ఇట్లాంటి మనం ఊహించేటువంటి విలువలు ఏవి కూడా మనం దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి నా పరుగును తుదముట్టించాం అని మనం చెప్పలేం. కానీ అనుదినం ప్రభుకి దగ్గరగా సమీపంగా జరగడం, విశ్వసనీయత కలిగి ఉండటం. ప్రభు మనం నమ్ముతున్నాడా, నమ్మి ఒక పనిని అప్పగించగలుగుతున్నాడా ఒకసారి ఆలోచిద్దాం. అది కలిగి ఉన్నప్పుడు దాన్ని కొనసాగించడం, మరి ప్రతిదినం క్రైస్తవ విలువలు మన జీవితంలో మరి పెంపొందించుకుంటా ముందుకెళ్ళడం, ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవడం, మరి ఆ పెయిన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటాం. ఇవన్నీ మనం నేర్చుకుంటా వెళ్తే యోహాను భక్తుని యొక్క రచనలో ఉన్నటువంటి విషయాలన్నిటిని మనం నేర్చుకుంటా వెళ్ళినప్పుడు దేవుడు మరి మనం కూడా నా పరుగు తుదముట్టించాను అని అనడానికి అనుమతిస్తాడు. దేవుడు ఈ వాక్య భాగంలో మనందరి జీవితాల్లో మరి అనుగ్రహించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్. రండి యోహాను భక్తుని బట్టి